మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 23వ అధ్యాయం 26వ వచనము నుండి 36వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 26వ వచనం నుండి 32వ వచనం వరకు, 33వ వచనం నుండి 37వ వచనం వరకు రెండు భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. 26, 27 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రతి సంవత్సరం 7వ నెల 10వ రోజు మహావిశ్రాంతి దినము అని అంటారు. ప్రతి సంవత్సరం 7వ నెల 10వ రోజు ఇశ్రాయేలీలు మహావిశ్రాంతి దినమును ఆచరించాలి. ఆ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఇశ్రాయేలీలందరూ కూడా తమ్మును తాము దుఃఖపరుచుకోవాలి. ఆ రోజున వారు ఏ పని చేయకూడదు. చాలా పరిశుద్ధంగా మహావిశ్రాంతి దినమును ఆచరించాలి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ మహావిశ్రాంతి దినము వస్తుంది. కనుక అది ఇశ్రాయేలీలకు తరతరములకు నిత్యమైనటువంటి కట్టడగా దేవుడు నియమించాడు. ఆ రోజున ఏ పని చేయకూడదు. ఆ రోజున ఎవరైనా ఏదైనా పని చేస్తే ఇశ్రాయేలీల సమాజములో నుండి, దేవుని యొక్క ప్రజలలో నుండి అట్టివాడు కొట్టివేయబడతాడు. 2, ఆ మహావిశ్రాంతి దినమును అపవిత్రపరిచినవాడు కొట్టివేయబడతాడు. 3, తనను తాను ఎవరైతే దుఃఖపరుచుకోడో అట్టివాడు దేవుని యొక్క ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, 7వ నెల 9వ రోజు నుంచి మరుసటి రోజు సాయంకాలం వరకు ఈ మహావిశ్రాంతి దినము ఉంటుంది. దానిని ఇశ్రాయేలీలందరూ కూడా ఆచరించాలి. కనుక లేవియా కాండం 23వ అధ్యాయం 26 నుంచి 32వ వచనం వరకున్న ఈ భాగము మహావిశ్రాంతి దినమును గురించి చెబుతూ ఉంది. మహావిశ్రాంతి దినము ఏడాదికి ఒక్కసారే వస్తుంది. దాన్ని ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ దినాన ఎవరు ఏ పనులు చేయకూడదు. జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అందరూ తమ్మును తాము దుఃఖపరుచుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకు అందరూ తమ్మును తాము దుఃఖపరుచుకోవాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని సన్నిధానములో ఇలా దుఃఖపరుచుకోవడం ఎందుకు? దేవుడు సంతోషింపజేసేవాడు, సంతోష వస్త్రములను ధరింపజేసినవాడు. దేవుని సన్నిధిలో ఎందుకు దుఃఖముఖులై ఉండాలి ఇశ్రాయేలీలు? ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, మనము ఏ స్థితికి వెళ్ళినా, ఎంత సమృద్ధిలోనికి వచ్చినా, ఎంత క్షేమస్థితిని అనుభవించుచూ ఉన్నా, మనము మన యొక్క మూలాలను, మన యొక్క ప్రారంభ దినములను మర్చిపోకూడదు. ఒక వ్యక్తి అత్యంత పేద కుటుంబంలో జన్మించాడు. చాలా కష్టపడి వీధి లైట్ల క్రింద కూర్చొని ఒక పూట తిని తినక, మంచి వస్త్రములు వేసుకోక, పాఠశాలలో కష్టపడి చదివి ఒక మంచి అధికారి అయ్యాడు. అతను మంచి అధికారి అయిన తర్వాత అతని జీతం
ఆరంకెల జీతము విస్తారంగా సంపాదించాడు, ఆస్తిపాస్తులు వచ్చేసాయి. పిల్లలు కూడా బాగా చదువుకుని ప్రయోజకులు అయిపోయారు. ఇప్పుడు అతను కానీ, అతని కుటుంబము కానీ, అతని పిల్లవాళ్ళు కానీ ఎవ్వరూ కూడా పేదవారు కాదు. అతని ఇంట్లో పేదరికం లేనే లేదు. కానీ ఆ వ్యక్తి బీదలను ప్రేమించకుండా, వారి కష్టాలను అర్థం చేసుకోకుండా ఉన్నాడంటే, అతన్నెవరైనా, అతని గురించి తెలిసిన వారెవ్వరైనా ఏమంటారు చెప్పండి? ఇతడు ఇతని మొదటి స్థితిని, పూర్వపు స్థితిని మర్చిపోయాడు అని అంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన ప్రారంభం ఏంటి, మన మూలాలేంటి, దేవుడు మనలను పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తాడు, మన పూర్వీకుల పరిస్థితి ఏంటి, మన కుటుంబ స్థితి ఏంటి అనే విషయం మర్చిపోకూడదండి. ఈ రోజున ఒకవేళ మనం సమృద్ధి కలిగి ఉండవచ్చు. ఈ రోజున ఒకవేళ మనం కడుపు నిండా అన్నం తినవచ్చు, మంచి బట్టలు కట్టుకోవచ్చు. కానీ దయచేసి ఆలోచన చేయండి, మన పూర్వీకులు, వారి పూర్వీకులు ఏ విధమైనటువంటి స్థితి కలిగి ఉన్నారు, సమాజంలో మన స్థితి ఏంటి, అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, దేవుడు ఇప్పుడు ఎలా మనల్ని ఆశీర్వదించాడు అనేదాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. అందుకే దేవుడు ఇశ్రాయేలీలకు ఈ విధమైన కట్టడ తరతరములకు పెట్టాడు. ఎందుకని పెట్టాడంటే, ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు వారు భయంకరమైన బానిసత్వాన్ని అనుభవిస్తూ భయంకరమైనటువంటి దారిద్ర్యంలో ఉన్నారు. బానిసలు అష్టైశ్వర్యములతోటి తొలతూగలేరు. భయంకరమైనటువంటి పేదరికములో, దారిద్ర్యములో ఉంటారు. కొరతలతో, కష్టాలతో ఉంటారు. కన్నీళ్లతో ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ దినాలను మర్చిపోకూడదని వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు భయంకరమైన, కఠోరమైన బానిసత్వము చేసి ఆ దినాలలో వారు దుఃఖించారనే విషయం మర్చిపోకూడదని దేవుడు వారికి ఈ విధిని నియమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. మర్చిపోకూడదు. మన పూర్వపు స్థితిని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ప్రభువుని ఎరిగి ఉన్నాము, రక్షణ పొందాము, సమృద్ధిలో ఉన్నాము, క్షేమముగా ఉన్నామని చెప్పి భేదవారిని, ఆ తర్వాత మనకంటే భక్తిలో, విశ్వాసములో, ఆర్థిక స్తోమత విషయంలో, సామాజిక స్థితిలో తక్కువగా ఉన్నవారిని మనం తక్కువ చేసి చూడకూడదు, చులకనగా చూడకూడదు. వీడెంత, వాడెంత, ఆమెంత, ఈమెంత, వాళ్ళకున్నదెంత, వాళ్ళు మన ముందెంత, వాళ్ళకేముంది, వాళ్ళు మనతోటి ఏమైనా సరితూగగలరా, మన స్థాయికి సరిపోతారా, ఇలాంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. రక్షణ దేవుడు అందరికీ సమానంగానే ఇచ్చాడు. ఆయన్ని ఎవరైతే విశ్వాసము ఉంచి సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ దేవుని దృష్టికి సమానమైనప్పుడు సంఘంలో అందరూ సమానమే. ఆర్థిక హెచ్చుతగ్గులు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ను బట్టి హెచ్చుతగ్గులు మనం కలిగి జీవించకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, అలా గనక ఒకవేళ జీవిస్తే మీరు మీ పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీ 2:12 అంటున్నాడు, మీరు జ్ఞాపకము చేసుకొనుడి. జ్ఞాపకం పెట్టుకోవాలి, మర్చిపోకూడదమ్మా. మునుపు మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలేంటి మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు డబ్బు వచ్చిందని, ఈరోజు సమృద్ధి వచ్చిందని, ఆస్తి వచ్చిందని, ఉద్యోగం వచ్చిందని మనము మన పూర్వపు దినాలను, మనకు మేలు చేసిన వాళ్లను, సహాయపడిన వారిని మర్చిపోకూడదు. అలా మర్చిపోతే దేవుని వాక్యం చెబుతుంది, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతారంట. కృతజ్ఞత లేని వారు కూలిపోతారు. ఇశ్రాయేలీలు అలా కూలకుండా ఉండడానికి దేవుడు వారి పూర్వపు దినాలను జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా ప్రతి సంవత్సరం 7వ నెల 10వ రోజు మహావిశ్రాంతి దినమును ఆచరించమంటూ ఉన్నాడు. ఆ దినాన అందరూ తమను తాము దుఃఖపరుచుకోవాలి. ఎందుకంటే
ఐగుప్తులో వారు భయంకరమైన దుఃఖమును అనుభవించారు, భయంకరమైనటువంటి వేదనను అనుభవించారు, యాతనను అనుభవించారు. దేవుడు దాన్ని మర్చిపోవద్దంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ జీవిత యాత్రలో నీవు చేసిన ప్రయాణంలో ఈ రోజున క్షేమము కలిగి ఉన్నావు, బాగానే ఉంది. నీ పూర్వపు స్థితిని గుర్తుపెట్టుకున్నావా? నీ మూలాలను గుర్తుపెట్టుకున్నావా? ఎక్కడి నుంచి వచ్చావో జ్ఞాపకం ఉందా? లేదంటే మర్చిపోయి వీళ్ళెంత, వాళ్ళెంత, ఆమెంత, ఈమెంత అనేటటువంటి మాటలతోటి అహంకారము కలిగి గర్విస్తూ ఉన్నావా? నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, జాగ్రత్త. ఇశ్రాయేలీలు అలాగుండకూడదని దేవుడు నియమించాడు కనుక మహావిశ్రాంతి దినమున అందరూ దుఃఖపరుచుకోవాలి. ఆ తర్వాత లేవియా కాండం 23 అధ్యాయం 33 నుంచి 36 వచనాల్లోనండి, ఇక్కడ పర్ణశాలల పండుగ గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. 7వ నెల 15వ రోజున మొదలుకొని 7 దినముల వరకు, ఒక వారం రోజుల పాటు ఈ పర్ణశాలల పండుగను ఇశ్రాయేలీలు ఆచరించాలి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు, ఐగుప్తు నుండి కనానులో ప్రవేశించే 40 సంవత్సరాల పాటు అరణ్య యాత్రలో వారు గుడారాల్లోనే నివసించారు, పర్ణశాలల్లోనే నివసించారు. గుడారాల్లో ఎవరు నివసిస్తారంటే యాత్రికులు నివసిస్తారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇశ్రాయేలీలకు పితరుడైనటువంటి మరి తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము కూడా బహుస్థితిమంతుడు, బహు ఆస్తిమంతుడు. కానీ అబ్రహాము ఎక్కడ నివసించాడు? అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నా. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. అన్యుల దేశములో, ఐగుప్తు దేశంలో ఉన్నారు. గుడారములలో, పర్ణశాలలలో 40 సంవత్సరాలు వాగ్దాన భూమి కొరకు యాత్ర చేశారు. ఎందులో నివసించారు? గుడారాల్లో, పర్ణశాలల్లో. గుడారము అది శాశ్వతమైనటువంటి స్థిరమైన నివాసం కాదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, క్రొత్త నిబంధనలో మన శరీరము గుడారంతో పోల్చబడింది. ఈ దేహము శాశ్వతం కాదమ్మా అయ్యా, నీ దేహం శాశ్వతం కాదు. ఎవరి దేహం శాశ్వతం కాదు. మరణించిన తరువాత ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది. కనుక దీన్ని చూసి అతిశయించవద్దు. దీనికి కలిగి ఉన్న సౌకర్యాలను చూసి అతిశయించవద్దు. ఈ శరీరమును సుఖపెట్టడానికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, అందచందాలను చూసుకొని నీవు అతిశయించవద్దు. దేవుడు అందుకే ఇశ్రాయేలీలకు దీనత్వము బోధించుచు చెప్పకనే చెబుతున్నాడు, మీరు యాత్రికులు మర్చిపోవద్దు. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం అసలు శాశ్వతం కానే కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మీరు పర్ణశాలల్లో నివసిస్తున్నటువంటి దినాలను మర్చిపోబాకండి. ఎప్పుడు మీ మూలాలు మర్చిపోబాకండి. ప్రభునందు ప్రియమైన వారులారా, మన పూర్వీకులు తాతల తరంలో ఊరిళ్లల్లో ఉండేవాళ్ళు. తర్వాత పెంకుటిళ్ళు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు పక్కా గృహాలు, మంచి స్లాబ్ కలిగినటువంటి ఇళ్ళు వచ్చాయి. అంతేకాని ఇప్పుడు మనం స్లాబుల్లో ఉంటున్న కారణం చేత మన పూర్వీకులు ఉన్నటువంటి పూరిళ్ళు, అప్పటి పరిస్థితులను మనం మర్చిపోకూడదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు ఎక్కడ మర్చిపోతారో అని. ప్రతి సంవత్సరం 7వ నెల 15వ తేదీ నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు ఇశ్రాయేలీలు గుడారాల పండుగను ఆచరించాలి. వారు గుడారాల్లోనే ఉండాలి. ఎందుకంటే వారు అరణ్య యాత్రలో గుడారాల్లో ఉన్నారు. ఐగుప్తు దాసత్వంలో గుడారాల్లో ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, అన్య దేశంలో ఉండేవారు గుడారాల్లో ఉంటారు. ఈ లోకము మనకు అన్య దేశం క్రిందే లెక్క. ఈ లోకం మనకి ఎప్పుడు కూడా పరదేశం క్రిందే లెక్క. కనుక దాన్ని మనం మర్చిపోకూడదు. ఈ లోకం ఒక యాత్రా స్థలమని, అశాశ్వతమైనదని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలీలకు నాడు సూచించాడు, నేడు తన వాక్యం ద్వారా మనకు కనువిప్పు కలుగు చేస్తూ హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రకారంగా ఈ లోకంలో మనం జీవించి మన పౌరస్థితి పరలోకమందున్నదని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుందుగాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రభువా, మీకు అన్నా మనకి స్తోత్రాలయ్యా. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.